మేమిద్దరం ఇక్కడ మీట్ అవుతాం మేడం, మేము చాటింగ్ చేసుకుంటున్నాము, అంతలోకి మీరు వచ్చి. కాదు అసలు నేను చేంజ్ అడగలేదు మిమ్మల్ని. చేంజ్ తను నేను అడగలా, వాడి దగ్గర ఎట్లా ఒకటి ఉంటే తీసుకుని మీకు ఇస్తాను. మరి ఫోన్ చేయండి. ఫోన్ చేశాను మేడం ఆల్రెడీ. లేదండి మీరు చాలా మోసం చేస్తున్నారండి. ఒక అమ్మాయి దగ్గర ఇట్లా డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. లేదు మేడం, అసలు నిజంగా చెప్పాలంటే మీరు ఇంత అందంగా ఉన్నారు, ఏదో మీరు మీతో కాసేపు చెయ్యి వేయకుండా మాట్లాడండి. మీరు ఎవరో నాకు తెలియదు కదా, చెయ్యి వేయకుండా మాట్లాడండి. బాగున్నారు, టచ్ చేయాలనిపిస్తుంది మేడం. జోబులో డబ్బులు అడిగితే లేవు కానీ మీకు టచ్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఏముంది మేడం చెప్పండి. నా 500 నాకు ఇచ్చేసేయండి. మీరు ఇట్లా మీతో నాకు అవ్వదు. 500 కాదు 200 మీకు ఇవ్వాల్సింది. లేదు మీరు 300 ఎప్పుడు ఇచ్చారు నాకు? ఇప్పుడే ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చారు? ఏ చూపించండి. 500 ఎప్పుడు ఇచ్చారు? అదిగో మీ పాకెట్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పాకెట్ లో పెట్టుకున్నారు కదా. ఎక్కడ మేడం? అదిగోండి పాకెట్. అవి నావి మేడం. కాదండి నాది, నా దగ్గర. మరి నేను మీకు 300 ఇచ్చినప్పుడు ఇవ్వలేదన్నారు, మరి మీరు 500 ఇచ్చిన ప్రూఫ్ ఎట్లా ఉంది? లేదండి నా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి. నా 500 చూడండి మేడం ఎంత బాగున్నారు. మీరు దగ్గరికి రావద్దు, దూరంగా ఉండండి. ఏమైంది మేడం? మీరు దూరంగా ఉండండి, మీరు దగ్గరికి రావద్దు, దూరంగా ఉండి నా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి. మా ఫ్రెండ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఫోన్ చేయండి మీ ఫ్రెండ్. ఫోన్ అవసరం లేదు మేడం. ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. ఫోన్ అవసరం. ఫోన్ చేయండి, దగ్గరికి రావద్దు, ఫోన్ చేయండి. బాగున్నాను, హగ్ చేసుకోవాలండి. అవసరం లేదండి. ఒక్క హగ్ ఇవ్వండి, నేను 200 తెచ్చిస్తాను. అవసరం లేదండి ప్లీజ్ మేడం. వద్దండి, మీరు ముందే అమౌంట్ ఇచ్చేసి నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను. ప్లీజ్ మేడం. బాగా ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు మేడం? మీరు ఇట్లా చేంజ్ కోసం వచ్చినప్పుడు చేంజ్ గురించి మాత్రమే మాట్లాడితే. చేంజ్ గురించి పక్కన పెట్టండి, ఇంత బాగున్నారు, నేను ప్రపోజ్ చేస్తున్నాను అనుకోండి మీకు. నాకు మీరు నచ్చాలి కదా. అంత క్యూట్ గా ఉన్నారు. మీకు నేను నచ్చాను ఓకే, మరి నాకు నువ్వు నచ్చాలి కదా. నచ్చుతాను మేడం, ముందు ముందు. నాకు అవసరం లేదండి, అంటే మీరు ఇప్పుడే. నేను ఆల్రెడీ కమిటెడ్ అండి. అయినా పర్లేదు, వదిలేయండి తన్ని. అంటే మీకు కమిటెడ్ గా వదిలేస్తుందని పట్టుకుంటారా? ఏం పర్లేదు మేడం, చూడండి ఎంత క్యూట్ ఉన్నారు. అదేనండి నేను అడుగుతున్నా, చూసుకోండి ఎంత బాగున్నారు. నేను బాగుంటానని నాకు తెలుసండి. మీరు ఎవరైతే కమిటెడ్ ఉండి వదిలేసిన వాళ్ళని మీరు యూజ్ చేస్తారా? ఇంత బాగుంది అంటే అంత చీపా మీరు? నాకు తెలియదు కదా మీకున్న, అది మీరు అబద్ధం చెప్తున్నారు, ఎవరికి తెలుసు? నేను అబద్ధం చెప్పేది పక్కన విషయం, మీరు వదిలేసిన వాటిని పట్టుకోవడమేనా మీ అలవాటు? లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. ఇంత బాగున్నారు. ప్లీజ్ మేడం ఒక్క హగ్ మేడం. లేదండి, మీరు ఆల్రెడీ యూజ్డ్ అని అర్థమవుతుందండి, మీరు దగ్గరికి రావద్దు. నేనా? అవునండి, మీ మాటలోనే అర్థమవుతుంది. కమిటెడ్ అంటూ కూడా వదిలేస్తా అండి అని చెప్పని అన్నారు కదా. అంటే ఎంతమంది కమిట్మెంట్స్ ఉంటే మీరు వదిలేసిన వాళ్ళందరినీ పట్టుకున్నారో నాకు అర్థమవుతుంది. లేదు లేదు, మీరు చూడండి ఎంత బాగున్నాయి మీ చేతులు, ఇంత స్మూత్ గా ఉన్నాయి. మిమ్మల్ని